సో టీమ్ వైజ్ మాట్లాడదాం సార్. హ్మ్. ఎస్ఆర్‌హెచ్ టీమ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే 10 ఇయర్స్ వరకు ఉన్న భువనేశ్వర్ కుమార్‌ని వాళ్ళు రిలీజ్ చేసుకున్నారు. సో మీ ఒపీనియన్ ఏంటి వాటి మీద? యాహ్! 'భువనేశ్వర్ కుమార్' అండ్ 'నటరాజన్' గూడా. నటరాజన్ గూడా. యెస్. ఎందుకంటే కీ ఈ ప్లేయర్స్ ఈ ఆఫ్ ఎస్ఆర్‌హెచ్. లాస్ట్ 3, 4 సీజన్స్‌లో వాళ్ళే ఆ టీమ్‌కి మెయిన్ బౌలర్స్‌గా ఉన్నారు. వాళ్ళేంటంటే భువీ లాంటి వాళ్ళు వీళ్ళు 150 లోపు చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకున్నారు. హ్మ్. సో ఇప్పుడు పెద్ద స్కోర్ చేసేవాళ్ళు కాదు. బ్యాటింగ్ వాజ్ నాట్ దేర్ స్ట్రెంత్ ప్రీవియస్‌లీ, నాట్ లాస్ట్ సీజన్. అయినా కూడా చిన్న స్కోర్ చేసినా కూడా బౌలర్స్ లైక్ భువీ యూజ్డ్ టు డిఫెండ్ దెమ్. అది వాళ్ళు వదిలేసుకోవడం. 'భువనేశ్వర్ కుమార్' మేబీ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. నటరాజన్ అయినా తీసుకోవాల్సిన వాళ్ళు. కానీ ఇది కూడా ఏంటంటే వీళ్ళు సెకండ్ డే వచ్చారు. నటరాజన్ అండ్ 'భువనేశ్వర్ కుమార్' సెకండ్ డే వచ్చారు. ఆల్రెడీ వీళ్ళేంటంటే ఫస్ట్ డే రోజున ఔట్ ఆఫ్ యాంగ్జైటీ వాళ్ళు షమీని తీసుకోవడం, హర్షల్ పటేల్ని తీసుకోవడం. దానివల్ల ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే దే స్పెంట్ టూ మచ్ అమౌంట్ ఆన్ 3 ప్లేయర్స్. ఇషాన్ కిషన్‌కి 10, 12 కోట్లు పెట్టారు. హర్షల్ పటేల్ అండ్ భువీకి ఒక 20 కోట్లు పెట్టారు. సో వాళ్ళ దగ్గర ఉన్న 45 క్రోర్స్‌లో 2/3 30 క్రోర్స్ మీకు ఆక్షన్ మొదలైన ఒక గంటలో అయిపోయినాయి. తర్వాత వాళ్ళకి అమౌంట్ లేదు. ఇంకొక ముగ్గురు ప్లేయర్స్ మీద ఒక 10 క్రోర్స్ పెట్టారు. సో మీరు యూ హావ్ టు పికప్ మినిమమ్ 18 ప్లేయర్స్‌ని తీసుకోవాలి. సో ఒక 10 మంది ప్లేయర్స్‌కి మీ దగ్గర తీసుకోవడానికి మీ దగ్గర డబ్బులు లేవు. సో ఆక్షన్ కంప్లీట్ చేసారు. వాళ్ళ దగ్గర 20 లక్షలు మిగిలినాయి. బై దట్ వీ కెన్ అండర్స్టాండ్. ఇంకా వాళ్ళు తీసుకున్న ప్లేయర్స్ కూడా తక్కువ. ఐ థింక్ 19 20 తీసుకున్నారు. 25 ఇస్ ద మాక్సిమం. 25 ప్లేయర్స్ తీసుకోవాలి. సో ఈవెన్ 25 ప్లేయర్స్ తీసుకునే అమౌంట్ కూడా లేని పరిస్థితి. సో కొంతమంది మీద ఎక్కువ అమౌంట్ పెట్టేశారేమో అని అనిపించింది. దానివల్ల మెయిన్ టీమ్ బాగానే ఉంది. ఫస్ట్ 11 ఇప్పటికీ బాగుంటుంది. బట్ బ్యాకప్స్ కూడా కావాలి. ఏదో ఇంజరీస్ కానీ లేకపోతే ల్యాక్ ఆఫ్ ఫామ్ కానీ వీటన్నిటికీ మీకు బ్యాకప్స్ కూడా బాగుండాలి. కానీ బ్యాకప్స్ మాత్రం ఏమాత్రం బాగలేవేమో ఎస్ఆర్‌హెచ్‌కి అనిపించింది. మరి ఇషాన్ కిషన్ ఆ పెట్టిన ప్రైస్‌కి న్యాయం చేయగలుగుతాడా ఈ సీజన్? అది కూడా కొంచెం డౌటే ధనుష్. ఎందుకంటే ఇషాన్ కిషన్ బేసిక్‌గా ఏంటంటే ఓపెనర్. పవర్ ప్లేలో బాగా ఆడతాడు. కానీ ఇక్కడ ఓపెనింగ్ సెట్ అయిపోయింది ఆల్రెడీ. అక్కడ అభిషేక్ శర్మ ఉన్నాడు, ట్రావిస్ హెడ్ ఉన్నాడు. వాళ్ళ స్ట్రెంతే ఆ ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్. సో యూ కెనాట్ ప్లే హిమ్ యాజ్ అన్ ఓపెనర్. యూ కెనాట్ ప్లే హిమ్ ఈవెన్ అట్ నంబర్ 3. ఎందుకంటే వాళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్, అభిషేక్ అండ్ ట్రావిస్. ఇతను కూడా లెఫ్ట్ హ్యాండర్. సో ఏ టీంలో కూడా వరుసగా ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ బెటర్. సో ఇతన్ని ఏంటంటే నెంబర్ 4లో ఆడించుకోవాలి. నితీష్ రెడ్డిని నెంబర్ 3లో, నితీష్ రెడ్డి డూయింగ్ వెల్ అట్ నెంబర్ 4, నెంబర్ 5. అది అతనికి సెట్ అయిపోయింది. అక్కడ బాగా ఆడుతున్నాడు. మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అతన్ని మీరు టాప్లోకి తీసుకురావాలి, నెంబర్ 3లోకి తీసుకురావాలి. సో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో నితీష్ మన ఇషాన్ కంటే కూడా సంబడి లైక్ నితీష్ రాణా, దీపక్ హూడా ఇలాంటి వీళ్ళ దగ్గర ఆడిన రాహుల్ త్రిపాఠి ఇలాంటి ఒక ఇండియన్ ప్లేయర్, వాళ్ళకి ఇండియన్ ప్లేయర్ కావాలి, మంచి ఇండియన్ ప్లేయర్ కావాలి. తీసుకుని ఉంటే బాగుండేదేమో అని అనిపించింది నాకు. ఇషాన్ కిషన్ వాళ్ళకి వికెట్ కీపర్ కూడా అవసరం లేదు. బికాజ్ హెన్రీ క్లాసన్ ఈజ్ ఎ కీపర్. సో వాళ్ళకి ఒక బ్యాకప్ కీపర్ ఎవరన్నా చిన్న కీపర్ని తీసుకోవచ్చు. కానీ ఇషాన్ కిషన్కి అంత అమౌంట్ పెట్టి 12 కోట్లు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదమ్మా అని నాకు అనిపించింది. సో మరి ఈ టీంలో పాజిటివ్స్ ఏంటి సార్? నెగెటివ్స్ ఏంటి సార్? పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే వీళ్ళు తీసుకున్న మహమ్మద్ షమీ అండ్ హర్షల్ పటేల్ దే ఆర్ వెరీ గుడ్ బౌలర్స్. లాస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు ఎవరినైతే వాళ్ళు రిటైన్ చేసుకున్నారో ఓపెనర్స్ ఇద్దరు, క్లాసన్, నితీష్ రెడ్డి, కెప్టెన్ కమిన్స్, వీళ్ళు తప్ప ఇంకెవరు పెద్దగా పర్ఫామ్ చేయలేదు ఎక్సెప్ట్ మేబీ నటరాజన్ అండ్ భువి. కానీ ఈసారి మీకు బౌలింగ్ బాగుంది. షమీ, హర్షల్ పటేల్ రావడం వల్ల స్పిన్ బౌలింగ్ బాగుంది. లాస్ట్ సీజన్లో దే హ్యాడ్ వెరీ బ్యాడ్ స్పిన్ అటాక్. ఈసారి వాళ్ళు ఆడమ్ జాంపాన్ తీసుకున్నారు, వరల్డ్ క్లాస్ బౌలర్. రాహుల్ చహర్, బోత్ ఆర్ వెరీ వెరీ గుడ్. సో స్పిన్ బౌలింగ్ బాగుంది, బౌలింగ్ బాగుంది. అండ్ నేను చెప్పినట్టు ఫస్ట్ 11 కూడా సెట్ అయింది. ఈవెన్ అభినవ్ మనోహర్ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్. అభినవ్ మనోహర్ మంచి బిగ్ హీటర్. సో అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ప్లేయర్ కాకపోయినా కూడా, అన్క్యాప్ ప్లేయర్ అయినా కూడా హీఈస్ డూయింగ్ వెల్. సో ఫస్ట్ 11 చాలా బాగుంది. ఫస్ట్ 11 బాగుంది. నేను చెప్పినట్టు బ్యాకప్ సరిగ్గా లేవు. అంటే వీళ్ళు ఎవరికైనా ఇంజరీ అయినా లేకపోతే ఇంకేరే ఫామ్లో లేకపోయినా వీళ్ళ రీప్లేస్మెంట్ ఎవరు సరైన వాళ్ళు లేని ఒక పరిస్థితి కనిపించింది.